డైలీ ఒక పచ్చడి ఉంటే తృప్తిగా భోజనం చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా ఒక పచ్చడి ఉండాలి. రోటి పచ్చడా, నిల్వ పచ్చడా, ఏ పచ్చడి అయినా పర్లేదు, పచ్చడితో భోజనం మొత్తం తృప్తిగా అనే వాళ్ళకి ఇలాంటి పచ్చళ్ళు ఉంటే చాలా బెటర్ ఉంటుంది. సో ఈరోజు అయితే బీరకాయ పచ్చడి చేద్దాం మనం. బీరకాయ పచ్చడి తినడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది, అలాగే టేస్టీగా కూడా మనం తినొచ్చు అన్నమాట. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ పోసుకొని నువ్వులు, పల్లీలు, అలాగే ధనియాలు వేసి వేంపుకోవాలన్నమాట. అవి దూరగా వేగాలి. అట్లా దూరగా వేగిన తర్వాతనే మనం బీరకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళు తినడం వల్ల డైజెషన్కి అయితే చాలా మంచిది, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, దానికోసం అన్నమాట. ఇవి ఎట్లా అంటే పల్లీలు అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి, వాటిని చూసి మనకు అర్థమైపోయింది. సో అట్లా ఫ్రై అయినాయి అన్న టైంలోనే బీరకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. బీరకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి వాటిని అనేది కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఫస్ట్ అయితే కొంచెం సిమ్లో పెట్టే కుక్ చేసుకోండి, మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవద్దు. సో ఇవి కూడా కొంచెం ఒక 10 minutes అట్లా కుక్ అయిన తర్వాత మనం దీంట్లో కొన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్, కొంచెం లైట్గా పసుపు అట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను పచ్చిమిర్చి కూడా ముందే వేంపి పక్కన పెట్టేసుకున్నాను, మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి. సో ఇట్లా ఇవి వేగిన తర్వాత మనం ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకోండి. కర్రీ అంత మెత్తగా ఉడికించుకోన అవసరం ఏం లేదు, మనకు నార్మల్గా ఉడికితే సరిపోద్ది. ఒక 90% అట్లా కుక్ అయినా సరిపోయిద్ది పచ్చడి కదా. సో టమాటా వేసినాక మనం పసుపు, ఉప్పు అట్లా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి మీ కారానికి తగ్గట్టుగా. సో మొత్తం ఫ్రై అనేది అయిపోయిన తర్వాత తీయండి. నేను మధ్యలో బయట పోయి ముచ్చట పెట్టి వచ్చేలోపు కొంచెం అడగంటింది అనమాట. అట్లుంటే మన వంటలు అప్పుడప్పుడు. సో ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి మనం మిగతా అంతా ఏదైతే రెడీ చేసుకున్నాం అంతా అందులో వేసుకోవాలి. అలానే ఎల్లిగడ్డ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి, మస్తు టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేస్తే. సో వీటిని మొత్తం మంచిగా మెత్తటి పేస్ట్ అనేది చేసేసుకోవాలి. బాగా మెత్తగా అవ్వద్దు, బాగా బరక ఉండొద్దు, మంచిగా మీడియంగా ఉంటేనే బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంతో తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. నేను ఏ పచ్చడైనా కూడా పోపు అనేది అస్సలు పెట్టాను, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం నాకు నచ్చదు కాబట్టి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.